హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ స్టడీ ట్రిక్స్. చూడండి, ఈ క్లాస్లో మనం కాసాగు గాసాబా గురించి నేర్చుకుందాం. గాసాబా కాసాగు అంటే ఏంటి తెలుసుగా మీకు? కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా? సరే, మీకు గుణిజాలంటే ఏం లేదు, ఎక్కాలనే టేబుల్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక రెండు నెంబర్లకి మనం గుణిజాలు తెలుసుకోవాలనుకోండి. ఫర్ సపోజ్ 15కి 20కి కాసాగు ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో 15, 20 కాదు, ఇంక దేనికన్నా ఇంకా పెద్ద నెంబర్లు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ చిన్న నెంబర్లు చూద్దాం. సో 15కి 20కి కాసాగు ఎంత అంటాడు. కాసాగు ఎంత అంటాడు? ఏం చేయాలంటే అప్పుడు సో కనిష్ట సామాన్య గుణిజం. అవును కదా? సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే టేబుల్సే కదా. చూడండి, ఫస్ట్ 15 టేబుల్ రాయండి. 15 × 1 15, 15 2 సార్ 30, 15 3 సార్ 45, 15 4 సార్ 60, 15 5 సార్ 75, 15 6 సార్ 90, 7 times 105, 8 times 120. ఓకే, లీవ్. నెక్స్ట్ 20 కూడా రాయండి. అడిగింది మిమ్మల్ని 20కి 15కి కదా. 20కి రాస్తే ఏమవుతుంది? 21 సార్ 20, 2 సార్ 40, 3 60, 4 20 80, 5 20 100, 6 20 120. సరే, ఇక్కడ కాపండి. అడేమడిగాడు? కనిష్ట సామాన్య గుణిజం కదా. సో 15 టేబుల్లోను 20 టేబుల్లోను కామన్గా ఉన్నది ఏంటి? 60 ఉంది, 60 ఉంది, 120 ఉంది, 120 ఉంది. కనుక మనకి ఏం కావాలి? కనిష్టం కావాలి. ఉన్నట్లో చిన్నది ఏది? 60. సో 15కి 20కి కనిష్ట సామాన్య గుణిజం ఏమవుద్ది అంటే 60 అవుద్ది. దీనికి ఇంకో పద్ధతి ఉండండి. ఆ పద్ధతి ఏంటో కూడా చూద్దాం. చూడండి 15, 20 ఎట్లా వస్తుంది చూడండి. రెండిట్లో పోయే ఎక్కమే ఉంది, 5 ఎక్కం పోద్ది కదా. 5 ఎక్కం దీంట్లో 3 సార్లు పోద్ది, దీంట్లో 4 సార్లు పోద్ది. ఇంకా నెక్స్ట్ 2 ఎక్కం పోద్దిగా. ఎన్నిసార్లు? ఈ 3 ఏళ్ళలో పొద వదిలేసింది. 2లో ఎన్నిసార్లు పోద్ది? 4లో 2 సార్లు అంతే. ఇంకా ఏ ఎక్కం పోదు. 3 ఎక్కంలో ఒకసారి, 2 ఎక్కంలో ఒకసారి, కాబట్టి వదిలేసింది. ఇప్పుడు ఈ గుణిజాలు తీసుకోండి. 5 × 2 × 3 × 2. 5 2 ఎంత అండి? 10. 10 3 30, 30 2 60. సో కాసాగుని 2 పద్ధతిలో చేయొచ్చు. ఒకటి గుణిజాల పద్ధతిలో చేయటం లేదు, లేదా అడ్డభాగాహార పద్ధతిలో కూడా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు గాసాబా చూడండి. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. అవునా? చూడండి, ఇప్పుడు 8కి 12కి కనుక్కుంటున్నానండి. 2 నెంబర్లు కనుక్కుంటున్నాను. ఎట్లా కనుక్కుంటాను చూడండి. సో వీటికి ఏం చేయాలంటే ముందు ఫ్యాక్టర్స్ రాయండి, అంటే కారణాంకాలు అనమాట. ఓకేనా? కారణాంకాలు అనేది ఒక కాన్సెప్టే ఉంది. సో అది విడిగా నేర్చుకోవడం కంటే ఇట్లాంటి కాన్సెప్ట్లు నేర్చుకుంటే ఈజీగా తెలుస్తుంది. చూడండి, 8ని ఎట్లా రాస్తాం? 1 × 8. ఇంకా 1 × 8ని ఎట్లా రాస్తాం? 2 × 4. అంతే. ఇవే ఈ గుణిజాలే దానికి ఏమవుతాయి? కారణాంకాలు అవుతాయి. అవును కదా? ఇప్పుడు 12కి రాయండి. 3 4 12. ఇంకా 4 నెలలు రాయొచ్చు. 3. ఇంకా 1 × 2 4 × 3. ఇప్పుడు భాజకం ఏమైంది? సామాన్యం అవ్వాలి, అంటే కామన్గా ఉండాలి. ఆ భాజకం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 2 ఉంది, దీంట్లో 2 ఉంటుంది, కానీ మనకి ఏం కావాలి? గరిష్టం కావాలి. ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 4 ఉండే. అవునా? సో ఇందులోనూ కామన్గా 4 ఉంది, ఇందులోనూ కామన్గా 4 ఉంది. అవునా? సో ఉన్నట్లు పెద్దది ఏది? 4 కదా. అప్పుడు 8కి 12కి గాసాబా ఏమవుద్ది? 4 అవుద్ది. అంతే. ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. చూడండి, 18కి 36కి గాసాబా ఎంత అని అడుగుతాడు. సో 18 ఎలా రాస్తామండి? 3 6 18. దీన్ని 6 6 36. అవును కదా?
ఇప్పుడు దీంట్లో గరిష్టంగా ఏముంది, కామన్గా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. 6 × 6. సో గాసాబా ఏమవుద్ది, 6. అర్థమైందా? ఇవి కాసాగా మరియు ఓకే భిన్నాలు చూడండి ఈసారి. యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో భిన్నాల గురించి, రకాల గురించి తెలుసుకున్నాం. క్రమభిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం అంటే ఏంటి, మిశ్రమ భిన్నం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో మనకి కాన్సెప్ట్లో ఇంకొక భిన్నం ఉంది. అది ఆ భిన్నం ఏంటంటే దశాంశ భిన్నం. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మీరు వింటే సరి, లేదంటే ఒక చిన్న గ్లాన్స్లో చెప్పేస్తున్నా వినండి. క్రమభిన్నం అంటే ఏంటండి, భిన్నంలో రకాలు ఉన్నాయి. క్రమభిన్నం, 2 అపక్రమ భిన్నం, 3 మిశ్రమ భిన్నం. క్రమభిన్నం అంటే ఏం లేదండి, న్యూమరేటరు తక్కువ ఉండాలి, డినామినేటర్ ఎక్కువ ఉండాలి. అంటే న్యూమరేటర్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ అంటే లవం అంటాం, డినామినేటర్ అంటే హారం అంటాం. ఓకేనా? సో న్యూమరేటర్, సో లవము హారము కంటే చిన్నగా ఉంటే దాన్ని క్రమభిన్నం అంటాం. 2 అపక్రమ భిన్నం కదా, రివర్స్ అనమాట. లవము హారం కంటే ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, అపక్రమ భిన్నం. క్రమభిన్నం చూడండి, 3/4, 6/7, 8/11, ఇవన్నీ క్రమభిన్నాలు. ఎందుకని, న్యూమరేటరు డినామినేటర్ కంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 11/8 అంటే పెద్దది పైన ఉంది, చిన్నది కింద ఉంది, దీన్ని అపక్రమ భిన్నం అంటాం. ఒక క్రమం లేదు కదా, క్రమం అంటే అలాగా చిన్నదాని నుంచి పెద్దవాళ్ళకి ఉండాలి, అది క్రమం అవుద్ది. అపక్రమం ఏమవుద్ది, క్రమం కానేది అపక్రమం కదా, అవునా? 11/8 అపక్రమం అవుద్ది. ఇప్పుడు మిశ్రమ భిన్నం అంటే ఏమిటి, మిశ్రమ భిన్నం అంటే ఒక రియల్ నెంబర్ ఉండాలి ప్లస్ అపక్రమ భిన్నం ఉండాలి. అంటే నెంబరు అంటే 2 + 3/2. ఇదేమవుద్దంటే మిశ్రమ భిన్నం. అంటే మిశ్రమం అంటే ఏంటి, మిక్చర్ కదా, అను కదా, కాంబినేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు చూడండి, ఇదేమవుద్ది, 2 + 3 2ని ఇట్లా రాయొచ్చు, లేదంటే 2 3/2, ఈ రెండు ఒకటే, వేరు వేరు అనుకోవద్దు. 2 3/2 అన్న 2 + 3/2 అన్న ఒకటే. ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగాను, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగాను మార్చుకోవచ్చు, కానీ క్రమభిన్నంగా మార్చలేం దేన్ని కూడా. అపక్రమ భిన్నాన్ని, మిశ్రమ భిన్నాన్ని మనం క్రమభిన్నంగా మార్చలేం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగాను, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 11/8 ఉందనుకోండి, ఇది అపక్రమ భిన్నం కదా, నేను ఇప్పుడు మిశ్రమ భిన్నం కింద మారుస్తున్నాను. సో 8 యొక్క 11 ఎన్నిసార్లు, ఒకసారి 8, 3, శేషం ఎంత అండి, 3 కదా. ఇప్పుడు 1 ఎంత, ఇదేంటిది, ఇది భాగఫలం, 1 × ఎంత అవుతుంది, 8 సో ఇది సేమ్ వస్తుంది, సారీ 1 × శేషం ఎంత, 3 కదా, 3 డినామినేటర్లో 8, 8 8 8 + 3 11/8. అవునా? మన అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం కన్నా మార్చాం, ఎలాగా, 1 3/8. మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ అపక్రమ భిన్నమే అయిపోద్ది మార్చిన, అవునా? ఇవి క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. సో ఇంకోటి ఉంది, దశాంశ భిన్నం. అంటే 3 దశాంశాలు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా 24 అనేది నెంబరే, అవునా? ఇప్పుడు దీనికి మనం ఒక దశాంశ స్థానం ఇస్తున్నాం, 24.2. పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని డిజిట్స్ కిందనే చదవాలి, అంటే అంకెల కింద చదవాలి. ఇప్పుడు 24.2498 ఇట్లా ఉందనుకోండి, 24.2498 అని చదవకూడదు. దాన్ని ఎట్లా చదవాలంటే 24.2498, దాన్ని దశాంశ సంఖ్య అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ దశాంశ నెంబర్ని దశాంశ భిన్నం కింద మార్చాలి. ఓకేనా? దీన్ని దశాంశ స్థానం అంటారు, పాయింట్. ఓకేనా? ఆ పాయింట్ 2 కేసెస్ ఉంది మూవ్ అవ్వడానికి. ఒక చోట లెఫ్ట్కి మూవ్ అవుద్ది, ఒక చోట రైట్కి మూవ్ అవుద్ది. అది ఇప్పుడు చూద్దాం, చూడండి. ఇప్పుడు 24.2 × 10 1, 24.2
డివైడెడ్ బై 11. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ దశాంశ నెంబర్ని నేను 10 చేత గుణిస్తున్నా. ఓకేనా? 10 చేత గుణించినప్పుడు ఏమవుద్దంటే ఈ దశాంశం అనే పాయింట్ ఉంది కదా, ఈ డెసిమల్ పాయింట్, అది రైట్కి మూవ్ అవుద్ది. అంటే 242 పాయింట్. ఈ నెంబర్స్ ఏం లేవు కదా అక్కడ, సో పాయింట్ క్యాన్సిల్ చేసేయండి. ఇక 242 అర్థమైందా? గుణించినప్పుడు డెసిమల్ పాయింట్ అనేది రైట్కి మూవ్ అవుద్ది. ఓకేనా? మరి భాగించినప్పుడు ఏమవుద్ది? లెఫ్ట్కి మూవ్ అవుద్ది. 24.2 భాగిస్తే ఏమవుద్ది? ఒక డెసిమల్ పాయింట్ ఎదరికి వెళ్తుంది, అంటే 2.42. అర్థమైందండి? చాలా ఈజీ. గుణించినప్పుడు రైట్కి మూవ్ అవుద్ది ప్లేసు. ఓకేనా? భాగించినప్పుడు లెఫ్ట్కి మూవ్ అవుద్ది. ఇప్పుడు 243.84 ఇంటూ 10 చేత గుణిస్తున్నానండి. దీన్ని ఏమవుద్ది? పాయింట్ అనేది రైట్కి మూవ్ అవుద్ది. ఎన్ని స్థానాలు, ఎన్ని సున్నాల చేత గుణిస్తున్నావు నువ్వు? ఇక్కడ నీకు ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒకటే ఉంది. అప్పుడు ప్లేసు ఒక పాయింట్కి రైట్కి మూవ్ అవుద్ది. అంటే 243, ఒక 8 ఎదరికి వస్తుంది, పాయింట్ పక్కకి వెళ్తుంది, 4. ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఒక సున్నా. పాయింట్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుద్ది రైట్కి? ఒక స్థానానికి 2438.4 అవుద్ది. ఇప్పుడు 100 చేత గుణించాను అనుకో ఏమవుద్ది? ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 ప్లేసులకి వెళ్తుంది. అంటే అక్కడికి ఇక్కడి నుంచి 1 1 2 1కి, అంటే 24,384 పాయింట్. నెంబర్స్ ఏం లేవు, సో పాయింట్ క్యాన్సిలేషన్ చేసేయండి, అంతే, నెంబర్ అయిపోయింది. సో గుణించినప్పుడు ఏమవుతుంది? రైట్కి మూవ్ అవుతుంది. భాగించినప్పుడు 243.84/100 అనుకోండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అవును, లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి అంటే 2 స్థానాలకి 2 జీరోస్ ఉన్నాయి కదా, సో ఇది లేదు, ఇది ఒకటి స్థానం వెళ్తుంది, రెండోది ఎక్కడికి వెళ్తుంది అంటే 2.4384. చాలా ఈజీ. 1000 అయితే ఏమవుద్ది? 3 స్థానాలకు వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. అంటే అప్పుడు ఏమవుద్ది? 0.24384. ఇది షార్ట్కట్లో మీకు గుర్తుండేనని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు 24.2ని 10 చేత భాగించాలి. మనకి ఎంత వచ్చింది ఆన్సరు? 2.42 వచ్చింది. నేను ఈజీ షార్ట్కట్లో చెప్తే. సో భాగించినప్పుడు కూడా అదే రావాలి మనకు. చూడండి, 10 24.2లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 24 ఎన్నిసార్లు? 2 సార్లు అండి. 20. ఇంకెంత ఉంది ఇక్కడ? 4 ఉంది. ఓకేనా? ఓకే, పాయింట్ పెట్టండి. 0 4 సార్లు 40, 2 దించుకున్నాం. ఇంకెంత? పాయింట్ ఆల్రెడీ పెట్టాం కదా, 0 పెట్టండి. 2 సార్లు 20. ఆన్సర్ ఎంత వచ్చింది? భాగఫలం ఎంత వచ్చింది? 2.42. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం. సో వీటిని ఏమంటే రూట్స్ తెలుసు కదా మీకు, వినేమంటారు రూట్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకేనా? సో మీకు ఒక సజెషన్ ఏంటంటే అవి స్క్వేర్స్ అనేవి నేర్చుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? అవి చూడండి ఎట్లా ఉంటాయో రాస్తాను ఇక్కడ. స్క్వేర్స్ను క్యూబ్స్ కొన్ని రాస్తాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్క్వేర్స్ అంటే ఒకటి ఉంది. 1 స్క్వేర్ ఏమవుద్దండి? 1 స్క్వేర్ దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1 × 1. ఒక సంఖ్యను అదే సంఖ్య చేత గుణిస్తే వచ్చేది ఏమవుద్దంటే స్క్వేర్స్ అవుద్ది. 1 స్క్వేర్ 1 × 1 1. 2ని వర్గం చేస్తున్నా అంటే ఏమవుద్ది? 2 × 2 దట్ ఈస్ 4. 3కి 3 స్క్వేర్, 3 × 3 దట్ ఈస్ 4, 9. అలాగా 4 స్క్వేర్, 4 × 4 దట్ ఈస్ 16. అట్లా ఒక 50 వరకు అయినా నేర్చుకోండి. అంటే యాక్చువల్గా ఈజీగానే ఉంటాయి అవి, దాన్ని నేర్చుకోండి. అంటే క్లాస్లో చెప్పడానికి టైం అయిపోద్ది అందుకని. నెక్స్ట్ ఘనం చూడండి, ఇది స్క్వేర్ అవుద్ది. ఘనం ఎట్లా అవుద్ది అంటే, ఘనం అంటే తెలుసుగా, ఘన పరిమాణం అవన్నీ. అవి వీటిలో లెక్కిస్తారు ఘన పరిమాణం. అవి
3 డైమెన్షన్లు ఉంటే లెక్కిస్తారు. అంటే ఇప్పుడు ఏమవ్వాలి మనకి 3 అవ్వాలి. వెరీ గుడ్. దట్ ఈక్వల్ 1 క్యూబ్ దట్ ఈక్వల్ 1 ఇంటూ 1 ఇంటూ 1 1. అంటే ఒక నెంబర్ని ఆ నెంబర్ చేత 3 సార్లు గుణించాలి. అప్పుడు అది ఘనం అవుద్ది, క్యూబ్ అవుద్ది అనమాట. ఘనం అన్న క్యూబ్ అన్న ఒకటేనండి. 2 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 3 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27. వీటిని వర్గాలు అంటారు, వీటిని ఘనాలు అంటారు. వర్గం వర్గమూలం. ఇప్పుడు రూట్ 16కి వర్గం ఏమవుద్దండి? రూట్ 16కి ఏమవుద్దండి? 16 ఎక్కడుంది వర్గం? 4 స్క్వేర్, అవునా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అయితే 4 ఇంటూ 4 4 స్క్వేర్, స్క్వేర్ 4 క్యాన్సిల్ అవుద్ది, 4 అవుద్ది. లేదనుకుంటే రూట్ 16కి 4 ఇంటూ 4 రాస్తాం. స్క్వేర్లో 2 4లు ఉన్నాయి అనుకోండి, ఒక 4 బయటకు వస్తుంది, ఆన్సర్ 4. అర్థమైందండి? ఇప్పుడు రూట్ 16ని ఎట్లా రాయొచ్చు అంటే 16 స్క్వేర్ రూట్ కదండి ఇది. మరి 16 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు 16కి వర్గం ఏంటండి? 4 స్క్వేర్ కదా. 4 స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో 4 పవర్ 2 ఇంటూ 1/2 2 2 క్యాన్సిల్, ఆన్సర్ 4. సో ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, వర్గం వర్గమూలకి. ఇప్పుడు ఘనమూలం అయితే ఎలా అవుద్దండి? ఇప్పుడు 16కి ఘనం ఉండదు. ఘనం ఏమున్నాయి? 8 22 తర్వాత 4 64 4కి 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4. సో ఏమవుతుంది చూడండి, ఇప్పుడు 64కి ఘనమూలం క్యూబ్ రూట్ ఎంత అవుతుందో అడగమంటాడు. యాక్చువల్గా మనకి క్యూబ్ స్క్వేర్స్లో కూడా ఉంటుంది. 8 8లు 64. ఇది స్క్వేర్ రూటు. మనకు కావాల్సింది ఏంటి? క్యూబ్ రూట్స్. సో 64ని క్యూబ్లో రాయాలి. అప్పుడు ఏమవుద్దండి? డిఫరెన్స్ గుర్తుపెట్టండి. ఇక్కడ 3 ఇచ్చాడు అనుకోండి, లోపల ఉన్న నెంబర్ని క్యూబ్స్లో రాయాలని. అదే ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, లోపల ఉన్న నెంబర్ స్క్వేర్స్లో రాయాలని. ఓకేనా? అదే నెంబరు ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని ఇచ్చాడు అనుకోండి, మీరు క్యూబ్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అని రాసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయకూడదు. ఆన్సర్ రాంగ్. మనం క్యూబ్ రూట్లో రాయాలి. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64 దట్ ఈస్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 హోల్ పవర్ క్యూబ్. చూడండి ఇక్కడ ఎలా రాసాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 16ని 16 హోల్ పవర్ 1/2 కదా. ఇప్పుడు క్యూబ్ రూట్ని ఎట్లా రాస్తుందంటే 4 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 3 కదా, 1/3. అప్పుడు 3 1/3 క్యాన్సిల్ అవుతాయి, 4 ఈజ్ ద ఆన్సర్. క్యూబ్ రూట్ ఆఫ్ 4 64. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఏమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అనేది 8 అవుతాయి, క్యూబ్ రూట్ ఆఫ్ 64 అనేది 4 అవుద్ది. ఓకేనండి? అది మటుకి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సరే, ఇవి వర్గం వర్గమూలాలు, ఘనం ఘనమూలాలు. అంటే తక్కువ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పేస్తే మీకు హార్డ్నెస్గా ఉంటుంది. యాక్చువల్గా ఇవి మీరు తెలుసుకోండి. ఎక్కడి వరకు? ఒక 25 వరకు అన్నా తెలుసుకోండి. అప్పుడు తీసుకుంటే నీ వర్గమూలాలు చాలా ఈజీ అవుతాయి. ఓకేనండి? సరే, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. హోల్ నెంబర్ సిస్టమ్ మీద ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు ఆనంద్ స్టడీ ట్రిక్స్ వాళ్ళు. సో అదంతా ఒక వీడియో చేస్తాం. ఓకేనండి? సో ఫాలో అవుతుండండి. ఇంకా అనేక మంది తెలియజేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.